నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సురేష్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పైన అభియోగాలు, 6 ఏళ్ల తర్వాత కోర్టు విచారణకు జగన్, ఇదంతా బాగానే ఉంది. కానీ కోర్టు వద్దకు వచ్చినటువంటి జనం గురించే ఇప్పుడు చర్చంతా జరుగుతుంది. అసలు అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి బల ప్రదర్శన చేయొచ్చా? ఫ్యాన్స్ రాకతో ఏమైనా సంకేతాలు ఇచ్చారా? తెలంగాణలో వైసీపీ రీఎంట్రీ ఇవ్వబోతుందా? దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పాలిటిక్స్లో ఎంత పెద్ద నాయకుడైనా వారిపైన అభియోగాలు సహజం. అయితే వాటిని ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఆ వ్యక్తి న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఎటువంటి బల ప్రదర్శన చేయకూడదు. ముఖ్యంగా సమాజాన్ని పెడదోవ పట్టించే విధంగా వ్యవహరించకూడదు. కానీ గురువారం జగన్ అనుచరులు తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఇదే అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన కేసు విచారణకు హాజరయ్యారు. బెంగళూరు నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆయన బేగంపేటకి దిగి ఆ తర్వాత నేరుగా నాంపల్లికి వెళ్లారు. నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న క్రమంలో జగన్ అభిమానులు ఉన్మాద ప్రదర్శన చేశారు. జగన్ ఫ్లెక్సీలు పట్టుకొని రఫా రఫా అంటూ నినాదాలు చేశారు. వాడెవడు వీడెవడు, జగనన్నకు అడ్డెవరు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇంకొందరైతే జగన్ కేటీఆర్ బొమ్మలు పక్క పక్కన ఏర్పాటు చేసి 2.0 లోడింగ్ అని రాసుకొచ్చారు కూడా. ఈ తరహా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బల ప్రదర్శన చేశారు. జగన్ బయటకు వచ్చిన ప్రతిసారి అతని అభిమానులు ఇలాగే స్పందిస్తున్నారు. అప్పట్లో ఏపీలో జగన్ పర్యటించిన ప్రాంతాలలో ఇదే విధంగా హంగామా సృష్టించారు వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా. చివరికి జగన్ కారు కింద పడిపోయి ఓ వ్యక్తి చనిపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు ఏమాత్రం స్పందించలేదు. కనీసం అతడికి చికిత్స అందించాలనే సోయి కూడా వారికి లేకుండా పోయింది. ఆ తరహా మనస్తత్వం ఉన్నటువంటి కార్యకర్తలను ఎలాంటి మనుషులు అనుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక తెలంగాణలో హంగామా సృష్టించినటువంటి వైసీపీ కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఏపీ నాయకుడు కాబట్టి, పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే సాధించాడు కాబట్టి అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేయవచ్చు, ఎలాంటి ప్రదర్శన అయినా చేయొచ్చు. కానీ ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇంతటి రాజకీయ హడావుడి సృష్టించాల్సినటువంటి అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఏదైనా ఉంటే తన ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలి. ఇక్కడి నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరైనప్పుడు ఇంత హడావుడి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జగన్ మీద మోపినటువంటి అభియోగాలు తప్పు అనుకుంటే వెంటనే వాటికి తగ్గ ఆధారాలు చూపించాలి. అంతే తప్ప ఇలాంటి బల ప్రదర్శన చేస్తే ఏముండదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.